తీసుకొని రా. ఏంటి ఇంత చిన్న విషయానికి ఇంతమంది వచ్చారు? నా పెళ్ళం కేసు కదా అందుకే. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఓ కాస్త ఊరుకోండమ్మా. రై నోరు మూసుకుని ఉండరా. రై నువ్వు కొంచెం కూర్చో కూర్చో. ప్రెసిడెంట్ గారు, మా నూరులో ఇంతవరకు ఇటువంటి అసమే జరగలేదు. ఈ రోజు మీరు ఇవ్వబోయే శిక్షలో మా నూరు అబ్బాయిలు ఇక తప్పు చేయడానికే భయపడాలా. ఏమ్మా ఎవరమ్మా చూసింది? నేనేనయ్యా. ఎక్కడ చూసావమ్మా? చెరుకు తోటలోనయ్యా. ఎంతమందిని చూసావు? ఇద్దరిని. వాళ్ళెవరో తెలుసా? తెలుసయ్యా. అమ్మాయి ఎవరమ్మా? ఈ అత్తేనయ్యా. ఇలాంటి వాళ్ళని ముక్కలు ముక్కలుగా నిరికేయాలి. సరేనమ్మా, కూడా ఎవరున్నారో తెలుసా? తెలుసయ్యా. త్వరగా చెప్పు పిల్ల, తల తీసేస్తాను. ఎవరో చూపించమ్మా. తొందరగా చెప్పమ్మా. అరే ధైర్యంగా చెప్పమ్మా. నిన్నేమనుకుంటా నేను చూసుకుంటాను. నేనున్నాను కదమ్మా, భయపడకుండా చెప్పు. ధైర్యంగా చెప్పు, భయపడకమ్మా. నేను చూసుకున్నాను కదా, చెప్పు. ఏంటయ్యా ఈ వైపేరానోడివి ఇలా వచ్చావేంటి? బాబాయ్ ఒక స్ట్రాంగ్ టీ కొట్టు. ఏంటో ముత్యాల రాజు, ఈ రోజు చూస్తుంటే ఏదోలా ఉన్నావేంటి? ఉండదా మరి? పెద్దింట్లో సంబంధం అడిగాడు కదా. బావా బామదులు చెవు కోరుకున్న విషయం మాకు తెలియదు అనుకున్నావా, లేక ఊరు నిద్రపోతుంది అనుకున్నావా? ఇదిగో ముత్యాలరాజు, నువ్వు వచ్చిన తర్వాత బ్రహ్మానందం అక్కడికి వెళ్ళాడు. బ్రహ్మానందంగా తెలిస్తే ఊరంతటికీ తెలిసిపోయినట్టే. రాయుడు గారు వద్దని చెప్తే ఏమైందయ్యా? పిల్లని కనలేదయ్యా. బంగారు బొమ్మలాంటి పిల్లని కన్నాడు కదా. బయట వాళ్ళని అడిగితే పిల్లని ఎవరనే కదా మా బావగారి దగ్గరికి వెళ్ళి పిల్లని అడిగాను. నీ పిల్లోడి గురించి నీకు తెలిసి నువ్వు ఇలా చేయొచ్చా? ఇది న్యాయంగా ఉందా? ప్రియమైన చింతలపూడి గ్రామ ప్రజలారా, మన గ్రామంలో ఉండే తాగునీటి సమస్యను తీర్చడానికి రాబోతున్న జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడానికి మన గ్రామ ప్రజలందరూ ఒక ఊరేగింపుగా బయలుదేరి జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం పలకవలసిందిగా వినయంగా కోరుకుంటున్నాను. రేయ్, ఈ తోటల మామిడికాయలు సూపర్ గా ఉంటాయంట్రా. ఈ మామిడికాయలు ఎలాగోలా తినాలి. రే బొద్దురా, తప్పురా, వెళ్ళిపోదాం. నీకు భయం అయితే నువ్వు పోరా. మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు. వాడు పోతే పోయాడు కానీ నువ్వు వెళ్ళి రాళ్ళు తీసుకురా. నువ్వు వెళ్ళి చూస్తుంటావేంటి? ఒక్క దెబ్బకి 2 మామిడికాయలు పడాల్సిందంతే. కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు. చప్పట్లు కొట్టండి, ఆయన ఆహ్వానించండి. తప్పకుండా తప్పకుండా రండి సార్, రండి. నమస్కారం అయ్యా. ఎప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు తాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తారు. ఇదిగో చూడు. ఏంటి? విచిత్రంగా ఉన్నాయని వీటిని చేతిలోకి తీసుకోకు. సరే. ఓ సామి, ఈడ ఉల్లిపాయ పెట్టాను చూసినావా? చూడలేదా? చూస్తే చెప్పు సామే. ఒక్క దెబ్బతో 10 మంది లేచిపోతారు. అయితే ఇది ఉల్లిపాయ బాంబాయి ఉంటుందా? ఒక్క దెబ్బతో 10 మంది లేచిపోతారా? ఏంటైనా రాళ్ళు తీసుకురమ్మంటే అటు ఇటు చూస్తావేంటి? ఒకవేళ దీన్నే తీయమని చెప్పాడా? సరే తీద్దాం. ఏ మతిపరుపు, త్వరగా రాళ్ళు తీసుకురా. ఇదిగో తీసుకొస్తున్నాను కదా, ఏంటి అవసరం? తీసుకురావద్దా? అది ఇవ్వద్దు, అది ఉల్లిపాయ బాంబు. ఇదిగో తీసుకో. చిన్నరా అయినా మంచి బరువైన రాయి తీసుకొచ్చావే. విసిరేయద్దు, 10 మంది చచ్చిపోతారు. ఇప్పుడు పడతాయి చూడు. ఆకాశ సాగలో గేట్లు తెరిచారంటే చాలు మన పొలాలు. అయ్యా, ఇప్పుడు ఎందుకు మా అందరినీ సమావేశపరిచారు? ఊళ్ళో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏమైందయ్యా? చూడవయ్యా,
దేవుడు మనల్ని కాపాడాలి. ఇప్పుడు దేవుణ్ణే మనం కాపాడవలసిన పరిస్థితి వచ్చింది. ఊళ్ళో చాలా దొంగతనాలు ఎక్కువైనాయి. ఇప్పుడు ఏం చేయాలి? తిరణాలు కూడా దగ్గర పడుతున్నాయి కదా, ఏం చేయమంటారు? అయ్యా, ఇటువంటి సమయాల్లో మనూరి గుళ్ళో పంచలోహ విగ్రహాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. గుళ్ళో విగ్రహానికి బంగారు నగలు ఎక్కువ కదా. గుడికి ముగ్గురిని కాపలా పెట్టి తీరాలా. అలాగే చేయాలి. చేద్దాం, ఓకేనా? అలాగే చేద్దాం. అలాగే అలాగే చేద్దాం. చేద్దాం. అట్లా చేయండి. అవును. ఇది చేస్తే మంచిదే. అలాగే కానీ. అవును. రేయ్, ఈరోజు రాత్రికి గుళ్ళో చేయి పెట్టి తీరాల్సిందే. మనకి లంపుగా దొరుకుద్ది. చూస్తే తెలియడంలా ఊళ్ళో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎప్పుడు ఇలాగే లంపుగా దొరుకుతుందంట. 150 కూడా దొరకటం లేదు, టీ నీళ్లు కూడా చాలటం లేదు. ఇలా చూడండి, నేను ఎందుకని మీతో పంచాయతీలో మాట్లాడకుండా ఊరికి దూరంగా తీసుకొచ్చి మాట్లాడుతున్నాను తెలుసా? నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయం ఏ ఒక్కరికి తెలియకూడదు. ఇలా చూడు పిల్ల, నేను చెప్పేది ఇప్పుడైనా జాగ్రత్తగా విను. మన ఊరు గుడిలో ఉంది సాధారణమైన విగ్రహం కాదంట, పంచలోహ విగ్రహం అంట. అది అమ్మితే లక్షల రూపాయలు వస్తాయట. అందుకని దాన్ని దొంగిలించడానికి దొంగలు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళని గనక పట్టుకొని మన ఊరోళ్ళకి అప్పగించామనుకో, ఆ తర్వాత ఊర్లో మనకి దొరికే గౌరవమే వేరేలా ఉంటుంది. ఏం డయానా, ఇప్పుడైనా అర్థమైందా? కుర్రాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి ఎలాగైనా ఎత్తుకోవాలరా. రేయ్, ఎవర్రా మీరు? రే, గుళ్ళో మీకేంట్రా పని? మిమ్మల్ని చూస్తే మా ఊరోళ్ళలో లేరే. అవును, మీరెవరు? మాది పక్కూరు. ఈ గుడికి కాపలా ఉందామని వచ్చాం. మిమ్మల్ని ఎలా మమ్మల్ని నమ్మంటారు? ఇలాగే తెలివిగా ఉండాలి తమ్ముడు. నువ్వు మనూరుడు కాబట్టి చెప్తున్నాను. మన ఊరులో ఉన్న విగ్రహాలు మామూలు విగ్రహాలు కాదు, పంచలోహ విగ్రహాలు. మమ్మల్ని కాపలా ఉండమని చెప్పి మన ఊరోళ్ళందరూ మమ్మల్ని పంపించారు. అవును, ఇంకా నిద్రపోకుండా ఇక్కడ ఏం చేస్తున్నారా? మేము కాపలా గాయడానికే వచ్చాం. అలాగా, వీళ్ళు చాలా తెలివిగలరు రోయ్. రేయ్, వెళ్ళి తలుపుది. మేమేదో దొంగల్ని పట్టుకొని మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటే వీళ్ళు పానకంలో పొడకలో వచ్చి నోట్లో మట్టి కొట్టారే. ఏంట్రా ఇలాంటప్పుడు తాళం తెరుచుకోకపోతే? ఏంటన్నా తెరుచుకోవడం లేదా? అవునరా, వీడు చూడు ఎలా ప్రశ్నలు వేస్తున్నాడు. ఏంటి మొహం అంతా చెమటలు పట్టాయి? అదేం కాదురా, చాలా దూరం నుంచి నడుచుకొని వచ్చాం కదా, అందువల్ల. పాత తాళం కదా, అలాగే ఉంటుందిలే. కొంచెం నొక్కి చూడండి, తెరుచుకుంటుంది. ఎంత తెలివిగల పిల్లల్ని పెట్టుకుని మనల్ని ఎందుకు కాపలా గుంచారు? రారా లోపలికి వెళ్దాం. పిల్లలు పదం లోపలికి పోదాం. అన్నా, మీరు లోపలికి వెళ్ళండి అన్నా. మేము బయట కాపలా కాస్తాం, మీరు లోపల కాపలా కాయండి. సరే రారా. చాలా తెలివిగలరా మీరు. రే, దొంగలు వస్తున్నట్టున్నారు. రండి లోపలికి వెళ్ళి దాక్కుందాం. త్వరగా రండి రండి. రే రారా. సక్రమంగా నిద్రపోదంటే వదిలేటట్లేరు కదరా. అవును, ఆ విక్రమాదిత్య గారు చదివితే మనకి నిద్ర ఉన్నట్టే. దానికి బదులు ఇదే నయమరా బాబు. గుళ్ళోపలేదో శబ్దం వినిపిస్తోందిరా. ఎవరో తలుపు తీసినట్టు శబ్దం వస్తుందిరా. రా రా రా. ఏంటన్నా విగ్రహం తీసుకెళ్తున్నారు? ఎప్పటికే ముగ్గురు వచ్చారు, ఇక మీద ఇంకెంతమంది వస్తారో. అందుకే ఈ విగ్రహాన్ని ఊర్లో ఇచ్చి అక్కడి నుంచి మనుషులు తీసుకొస్తామే. అంత దాకా వదలకండి రోయ్. అలాగా అన్నా, సూపర్ అన్నా. వెళ్ళండి వెళ్ళండి, అన్నలకి దారందురా. పర్వాలేదే, నాకన్నా తెలివైన వాళ్ళ ఉన్నారు. రే కర్ణ, విగ్రహం తీసుకెళ్లి ఊర్లో ఇచ్చి మనుషులు తీసుకొస్తారని చెప్పారు కదా, తెల్లారు ఎంతసేపు అయ్యింది, ఇంతవరకు వాళ్ళ అడ్రస్సే లేదేంట్రా? ఏంటి దొంగలు పట్టుకున్నారా? పదండి పదండి, ఏం జరిగిందో చూద్దాం. రండి రండి రండి. రేయ్, ఏంట్రా ముగ్గురు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ మీకేం పనిరా? ఈ కోతి ఎదవలకి ఎక్కడేం పని? తప్పకండి తప్పకండి, అన్న వస్తున్నారా? తప్పకండి అయ్యా. తప్పకుండా వీళ్ళ ఏంట్రా మీకు ఇక్కడ పని? దొంగల్ని పట్టుకునిందే మేము. ఏంట్రా అంటున్నారు? నిజమేనా? అవును. వీళ్ళెవరు? ఏ ఊరు వాళ్ళు? దున్నపోతుల్లో ఉన్నారు, పందికొకలా బలుస్తున్నారు. గుళ్ళో విగ్రహం కనిపించట్లేదు. ఏంటి విగ్రహం కనపడలేదా? మరి దొంగలు పట్టుకున్నారు కదా, విగ్రహం ఏమై ఉంటుంది? అయ్యో, ఎవరు చేశారు? అదెలా ఉంటుంది?
మేము ఇచ్చి పంపించాం కదా. ఎవరికి ఇచ్చి పంపించారా? మీరు కాపలాకు పంపించారు కదా, వాళ్ళకే ఇచ్చి పంపించాం. అయితే మేమెవరు? అయ్యో మా ఊర్లో పిల్లల్ని మీ హాస్టల్లో ఏమయ్యా, ఆ హుండీ మీద ఏం రాసిందో కాస్త చదివి చెప్పు. మన ఊరి ప్రజల సంతోషం కోసం విక్రమాదిత్య, డయానా, కరుణాని హాస్టల్లో చేర్పించడానికి విరాళాలు ఇవ్వదలిచిన వారు ఇందులో వెయ్యొచ్చు. వినటానికి చాలా మంచి వార్తలా ఉంది. వెయ్యండి అందరూ హుండీలో. ఎంగిల్జతో కాకింతో ఉన్నాడు అందరూ. పిల్లల్ని హాస్టల్ పంపడానికి డబ్బులు వేస్తున్నారు. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీకోసమే ఎదుగుతున్నాను. ఇదిగోండి, మొత్తం తీసుకోండి.